2009 సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ అకాల మరణం చెందిన రోజు. 2003 ఏప్రిల్ 9 వైఎస్ఆర్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు. ఈ రెండు ఘటనల చుట్టూ ఇప్పుడు రాజకీయ భావోద్వేగాలు. పాదయాత్ర జ్ఞాపకాలతో ఆయన తనయుడి గుండె బరువెక్కింది. అదే సమయంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో బొత్స సత్యనారాయణ గుండె బరువెక్కింది. తన గుండెకి గాయం చేశారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారాయన. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, వైఎస్ఆర్ చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది అనే విషయాలను ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు బొత్స సత్యనారాయణ. చనిపోయిన రోజు నాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు. బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి నేను నా భార్య ఝాన్సీ బొత్స సత్యనారాయణ ఇంతలా కన్నీటి పర్యంతం అవ్వడానికి కారణం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే. బొత్స సత్యనారాయణ గతంలో మాట్లాడిన మాటలను ప్రస్తావించడమే కాకుండా వైఎస్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడున్నారో చెప్పాలి అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకి బదులిస్తూ ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు బొత్స. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. చనిపోయిన రోజు నాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడి మొక్కలు ఎడ మొక్కలు 2 తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? అప్పటికే నిర్ధారణ కాలేదు. మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకరు రఘువరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. 2 ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. 3 ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. ఇంకా నేను అన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి. బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు.
తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు రిలయన్స్ చేసినాడు మా వంశీ చంద్రరెడ్డి, ఆ రోజు యూత్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా తన కాంగ్రెస్ ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా. నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం తె, అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? పార్టీ లేదు, లేదు బొక్క లేదు, లేదు ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? దివంగత వైఎస్ఆర్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు తాడేపల్లి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. మరోవైపు జగన్ పై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ఆశయాలను జగన్ కొనసాగించట్లేదు అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 ఏప్రిల్ 9న పాదయాత్ర మొదలుపెట్టారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు మండుటెండలో నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పాదయాత్ర చేపట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలో కేక్ కట్ చేశారు వైసీపీ నేతలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ఆయన భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే మహత్తర ప్రయత్నమన్నారు. ఎండలోనూ కష్టాల్లోనూ ప్రజల మధ్య నడిచిన ఆ యాత్ర రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశ చూపించిందన్నారు. ఆ సమయంలో ప్రజల్లో నింపిన నమ్మకం ఇప్పటికీ చిరస్మరణీయమన్నారు. పాదయాత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయన్నారు జగన్. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి బలాన్నిచ్చారన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు వైద్య సహాయం అందించారన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టుల పురోగతితో వైఎస్ఆర్ ఏపీ అభివృద్ధికి పునాది వేశారన్నారు జగన్. సంక్షేమ పథకాల అమలు ద్వారా వైఎస్ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు జగన్. తండ్రి ఆశయాలను కొనసాగించడం తన బాధ్యతగా భావిస్తున్నానని జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ చేసిన పాదయాత్రతోనే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు అంబటి రాంబాబు. ఆరోగ్యం సహకరించకపోయినా వైఎస్ఆర్ పాదయాత్రను ఆపలేదన్నారు మాజీ మంత్రి. ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చారని, ఇంకా మీరు అస్వస్థతగా ఉన్నారు కాబట్టి, ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పాదయాత్రను విరమించడానికి చాలామంది సలహా ఇచ్చినా ఆయన పట్టుదలగా పాదయాత్ర ముగించేంత వరకు, ఇచ్చాపురం వెళ్ళేంత వరకు కూడా నా పాదయాత్ర ఆపను అని ఒక వారం రోజుల పాటు వైద్యం చేయించుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ నడిచి ఇచ్చాపురానికి వెళ్ళి ఇచ్చాపురంలో తన పాదయాత్రని ముగించారు. ఇది ఒక చరితాత్మకమైనటువంటి పాదయాత్రగా ఆ రోజు విశ్లేషకులు, అదే రాజకీయంగా తెలిసిన వాళ్ళందరూ కూడా అభివర్ణించారు. వైఎస్ పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చేసిందన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. 2004కు మునుపు ఎలా ఉన్నారు, 2004కు తర్వాత ఎలా ఉంది రాష్ట్రం కానీ, ఈ గ్రామీణ ప్రాంతాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అది రాజశేఖర్ గారి గొప్పతనం. తన పాదయాత్ర చేసి 1500 కిలోమీటర్లు సుదీర్ఘంగా మండు వేసవిలో అరకొర వసతులతో కేవలం శామ్యాన కిందనే పడుకుంటూ, ఆరుబయట స్నానం చేస్తూ, పేద ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ, చెప్పనేటివి కూడా అమలు చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. షర్మిల కూడా వైఎస్ఆర్ పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అధికారంలోకి తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమంటూ ట్వీట్ చేశారు. వారసులమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదన్నారు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్ఆర్ జనయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పమనే వైఎస్ఆర్ లైన్ వాడుకోవడం తప్పిస్తే ఆచరణలో చూపలేదన్నారామె. వైఎస్ఆర్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారని ప్రశ్నించారు షర్మిల.